ఒక మ్యారేజ్ అనే ఒక లాంగ్ గ్యాప్, చాలా చాలా లాంగ్ గ్యాప్. ఇద్దరు పిల్లలు, ఒక పెద్ద బాబు నాకు మోనికి ప్రజెంట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న బాబు సుజిత్ 10th క్లాస్ చదువుతున్నాడు భాష. సో ఈ పిల్లలందరూ పిల్లలిద్దరు పెద్ద అయిపోయి ఒక గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేయొచ్చు, ఒక పాస్ట్ 15 years బాగా చదువుకున్న నాకు ఏంటి నాకు ఉపయోగపడదు. కొత్తగా ఆఫీసర్స్ కి వెళ్ళాను, ట్రై చేశాను ఇంటర్వ్యూస్ కి, చాలా చిన్న రోలే ఇస్తానన్నారు. సో నేను మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలి, మర్చిపోయాను ఏదైతే ఎక్స్పీరియన్స్ నేర్చుకోవాలి. ఒక గ్యాప్ వచ్చిన తర్వాత అప్పుడు నేను మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ మేము థింక్ చేస్తున్నాం ఏం చేయొచ్చు. సో గర్ల్స్ కి సేఫ్టీగా ఉండాలి, ఉపయోగపడేలాగా ఉండాలి అని ఏం చేయొచ్చు అని ఆలోచించాను. అప్పుడు మాకు మేము గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు కాస్మెటాలజీ చదివింది ఏంటంటే సలూన్ చదువుతుంది, వాళ్ళు బ్యూటీ పార్లర్కి ఈక్వల్గా ఉంటుంది సలూన్ చదువుతుంది. సో అక్కడ కూడా స్కిన్ గురించి తెలుసుకున్నాకనే వాళ్ళ పిక్ చేసుకుంటారు. సో అక్కడి నుంచి నెక్స్ట్ వింగ్ రావాలి అంటే ఎస్థెటిక్స్ వింగ్ రావాలి. సో ఇది ఇలా ప్రాసెస్ ఎస్థెటిక్స్ అనేది కూడా ఒక కోర్సు. సో క్లినికల్ కోర్స్. సో డాక్టర్స్ కాకుండా నాన్ డాక్టర్స్ అనమాట. సో డాక్టర్స్ అని చెప్పుకోవడానికి వీలు. సో దానిలో అభివృద్ధి చేసిన వాళ్ళందరూ వచ్చుకోవాలి. సో మేము నాన్ ఎంపీఎస్ అనేది మాత్రమే ఉంటాం. సో మా ఫీల్డ్ ఏంటంటే నాన్ డాక్టర్స్ కాబట్టి సో మేము సోలోగా ఇండస్ట్రీ డెవలప్ చేయకూడదు, సోలోగా క్లినిక్ మేము డెవలప్ చేయకూడదు. సో వితౌట్ డాక్టర్ సపోర్ట్ తీసుకోకుండా మేము చేయకూడదు. సో మీకు డాక్టర్ సపోర్టే ఉండాలి. భవిష్యత్తు అలా ఉంటేనే మనకి వ్యవసాయం వాళ్ళ చెప్పి. సో మేము ఇద్దరం ఇలా ప్లాన్ చేసుకున్నాం అంటే ఎందుకు మన ఇద్దరమే చేసుకోకూడదు, ఎందుకు మనమే డెవలప్ చేసుకోకూడదు. సో మేము చూసిన 4 years లో మేము చాలా కన్సల్ట్స్ కేసెస్ చూసాము. చాలా అంటే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది కదా, మాకు ఒక ఐడియా వచ్చేసింది. సో మేము పెట్టుకున్నాం. రావడానికి రీజన్ బాలాజీ గారు పరిచయం చేశారు, రెగ్యులర్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. సో మాకు కొన్ని ఇయర్స్ నుంచి బాండింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ చాలా చాలా ఎంగేజ్మెంట్ ఉన్నట్టే 2010 నుంచి ఉంది మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము మాట్లాడుతున్నాము. మా డాడీ వచ్చి డాక్టర్. సో అలా మేమందరం ఒకటే ఏరియాలో ఉండేవాళ్ళం. సో అట్లా తర్వాత బాలాజీ గారు పరిచయం అయ్యారు. బాలాజీ గారు వీ కనెక్ట్ వరకు మేము వచ్చాము. సో మేము వీ కనెక్ట్ జర్నీని ఇట్లా స్టార్ట్ చేసాము. సో అనౌన్స్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా వీ కనెక్ట్ లో చాలా కాంటాక్ట్స్ వచ్చాయి మాకు. అసలు ముందు పోతున్నాం మేము అసలు బిజినెస్ ఫీల్డ్ లోకి వెళ్ళడానికి. ఇది మాకు చాలా కొత్త. యాక్చువల్గా ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఒక ఎత్తైతే మార్కెటింగ్ ఒక ఎత్తు. మార్కెటింగ్ కంప్లీట్ గా ఒక వెయిటేజ్ అనమాట. సో మార్కెటింగ్ ఇక్కడ ఈజీగా అవుతుంది. సో మనందరి ఫీల్డ్స్ డిఫరెంట్. సో మేము అందరి ఫీల్డ్స్ ని చూస్తున్నాము, మాది కూడా మీరు అందరూ చూడగలుగుతున్నారు. సో ఈజీగా మార్కెట్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ వచ్చింది. నెక్స్ట్ మా బిజినెస్ ప్రొఫైల్ ఇదే చెప్పాను కదా, కాస్మెటిక్ డెంటల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, స్కిన్ అండ్ హెయిర్, పర్మనెంట్ మేకప్స్. పర్మనెంట్ మేకప్ అంటే గర్ల్స్ కి అందుకే పబ్లిక్ రమ్మంటారు. ఆ ఇంట్లో ఆడవాళ్ళకి బాగా స్కిన్ ఎప్పుడైనా స్లోగానే రిపేర్ అవుతుంది. కన్సర్న్స్ ఎప్పుడు కూడా స్లోగానే కనిపిస్తుంది. మీకు ఫేస్ మీద ఒక బ్లాక్ పిగ్మెంటేషన్ అంట. సో బేసిక్ గా పిగ్మెంటేషన్ అనే మాట్లాడుకుందాం. పిగ్మెంటేషన్ అనేది చాలా బ్లాడ్ సబ్జెక్ట్ యాక్చువల్గా. అంటే దాని మీద చాలా రూట్స్ ఉన్నాయి. సరే, ఒక పిగ్మెంటేషన్ అని మనం మాట్లాడుకుంటే పిగ్మెంటేషన్ కి ఏం చేయొచ్చు, దాన్ని ఎలా మనం రెడ్యూస్ చేయాలి, ఏదైనా వన్ నైట్ జరిగిపోయేది ఇది కాదు కన్సర్న్స్. అయితే ఈ పిగ్మెంటేషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, సో ఎలాంటి పిగ్మెంటేషన్ వచ్చింది స్కిన్ మీద కన్సర్న్స్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్, క్లయింట్కి ఎందుకు వచ్చింది ఆ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్, ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత వాళ్ళని మేము కన్సల్టేషన్లో మాట్లాడతాము. వాళ్ళకి చాలా ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి వస్తాయి. వచ్చిన తర్వాత సో మనకి స్టాండర్డ్ మడ్డాతో పోవాలంటే షాంపూ. సో షాంపూ నుంచే వద్దాం. షాంపూ మీరు ఒక్కసారి పెట్టాలి. త్వరగా రాలేదు అంటే మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ చేయండి, కానీ ఒకసారి చేయండి. అలాగని ఎక్కువ షాంపూ పెట్టుకుని చేయండి. మీ హెయిర్కి ఎంత కావాలంటే అంత పెట్టుకుని దానికి కొంచెం వాటర్ కలుపుకొని చేయండి. ఇది వాటర్లో డైల్యూట్ చేయాల్సింది షాంపూ. ఎందుకంటే ప్రొడక్ట్ అనేది కెమికల్స్ ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్ అయినా, ఏ షాంపూ ఏ హ్యూమిక్టెంట్ అంటే అది మన వాటరే. అగోరగా తీసేసేదాన్ని హ్యూమిక్టెన్స్ అంటారు. సర్ఫెక్టెన్స్ ఎక్కువ యాడ్ చేస్తాడు మనకి ఫ్లేవర్ కోసం. మనకి షాంపూ చేయగానే ఒక మంచి స్మెల్ రావాలి. నేచర్ మనం అదే కదా ఆలోచిస్తాం. మంచిగా స్మెల్ రావాలి, మంచిగా నొరగ రావాలి, సాఫ్ట్గా ఉండాలి. హెయిర్ వాష్ చేయగానే సాఫ్ట్గా ఉండాలి హెయిర్ అనుకుంటాం కదా, బేసిక్ ఇవే మనం ఆలోచిస్తాం. అదే మళ్ళీ దీంతో వాటర్ యాడ్ చేసుకోవాలి, అదొకటి. నెక్స్ట్ షాంపూ చేసేసేయండి నీట్గా. ఎక్కువ వాటర్తో చేయండి షాంపూ. వాష్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్తో వాష్ చేసుకోండి. రన్నింగ్ వాటర్ ఎక్కువ ఉండాలి. సో లోపల వస్తాయి ఎలా ఉండాలి ఇవన్నీ మెయింటైన్ చేస్తాం. మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు డైలీ రొటీన్స్ ఫాలో అవుతుంటారు కాబట్టి అలవాటు ఎక్కువ.
ఒక 6 months మేము తీసుకున్నామంటే నెక్స్ట్ వాళ్ళు అడ్వర్టైజ్ అయిపోయి కూడా ఉన్నాయి. కొన్ని వైటమిన్స్ ఉన్నాయి మనకి ఏదైతే స్కిన్ కి హెల్ప్ అవుతుంది అవి మనం చూసుకోవాలి. సప్లిమెంట్ చేసుకోవాలి. స్కిన్ అనేది ఇక్కడ ఉన్నా కూడా బాట్స్ అనేవి వస్తాయి ఫుల్ఫిల్ వస్తాయి. సో ఫుల్ఫిల్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, స్కిన్ టైప్స్ అటాచ్మెంట్ ఇంకొన్ని బ్లడ్ కి అటాచ్మెంట్ ఉంటాయి, కొన్ని స్కిన్ కి మాత్రమే అటాచ్మెంట్ అయ్యి. సో మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉన్నాయి. బాట్స్ ఒకసారి తీగానే పోగు మళ్ళీ మళ్ళీ వస్తాయి, అది చూడాలి. ఒకసారి క్లైంట్ ని డీల్ చేసిన తర్వాత మళ్ళీ వస్తున్నాయా లేదా, రాకపోతే వస్తూనే ఉన్నాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ తీసుకునే అవకాశం ఉంది. సో మెయిన్ జెనెటిక్స్ ఎంత బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, జెనెటిక్ ప్రాబ్లమ్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. చాలా క్యాన్సర్స్ జెనెటిక్స్ మీద ఆధారపడదు. కొంచెం మరీ టూ మచ్ గా డామేజ్ అయ్యేదని మనం ఇక్కడ ముందు స్టాప్ చేయొచ్చు. ట్రీట్మెంట్స్ అనేవి నెక్స్ట్ ఫస్ట్ మెయింటెనెన్స్ కూడా మేము మెయింటైన్ చేస్తుంటే ట్రీట్మెంట్స్ మేము ఇస్తే ఎలా డైలీ ఎలా కంపోజ్ చేయాలి చెప్పండి. మాకు టిప్స్ అండి మేడం డాక్టర్ అంశు ఇంట్రడక్షన్ మేడం పేరు డాక్టర్ అంశు. సో మేమిద్దరం కొలీగ్స్ లాస్ట్ క్లినిక్. సో అక్కడ మేము 4 years కలిసి వర్క్ చేసాము. సో మేమిద్దరం గుడ్ ఫ్రెండ్స్, మోర్ దెన్ ఫ్రెండ్స్. సో మా కోఆర్డినేషన్ బాగుంది. సో మేమిద్దరం కలిసి పెట్టుకోవచ్చు అని నమ్ముకుంటున్నట్టుగా మేము పెట్టుకున్నాము. సో నెంబర్ ఆఫ్ స్కిన్ కన్సర్న్స్ మేము చూస్తున్నాము. కన్సర్న్స్ అని అన్న ప్రాబ్లమ్స్ అందరూ లేదు. కన్సర్న్స్ ఏ కన్సర్న్స్ కానీ స్కిన్ కన్సర్న్స్ కానీ మేము నెంబర్ ఆఫ్ చూస్తున్నాము. సో ఏ కన్సర్న్ ఎలా వస్తుంది, దాని రూట్ కాజ్ ఏంటి, ఇవన్నీ కూడా మాకు ఐడియా ఉంది. సో ట్రీట్ చేయగలం అని నమ్ముకోవచ్చినాకనే బయటకు వచ్చాము. స్టార్ట్ చేసాం. ఫస్ట్ మన చేతిలో ఉండేది ఏంటంటే షాంపూ లేదా ఆయిలింగ్. ఈ రెండు దాటి ప్రాబ్లం ఇంకా సివియర్ అవుతుంది అంటే కనుక ఏంటంటే మన జెనెటిక్స్, మన జీన్స్ లో మమ్మీ సైడ్ కానీ డాడీ సైడ్ కానీ ఉంటే మనం ఏమీ చేయలేము. ఎన్ని షాంపూస్ మార్చినా, ఎన్ని ఆయిల్స్ పెట్టినా, ఎంత కేర్ తీసుకున్నా ఆపేది ఆపలేము. సో దానికంటూ ట్రీట్మెంట్స్ ఉంటాయి. కంప్లీట్ గా మనం టోటల్ గా నున్నబడిపోయింది అంటే ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి మనం వెళ్ళడమే. అక్కడ దాకా వెళ్ళకుండా కొంచెం తిన్ అవుతుంది, నేను ఇన్ని వాడినా కానీ తిన్న. Start with the catchy whistle or let party beat. Start with the catchy whistle or let party beat. Start with the catchy whistle or let party beat. ఐటల్లో నిన్ను చూసి నువ్వే వావనాలి, నీ లుక్ చూసి లోకమే ఫిదా అయిపోవాలి. జస్ట్ నెంబర్ గోని సొంతం కాన్ఫిడెన్స్ ని పెంచేదే ఈ బ్యూటీ మంత్రం. సైన్స్ కి స్టైల్ తోడైతే మ్యాజిక్, నీ స్మైల్ లో మెరుపు చూస్తే లాజిక్. సైన్స్ కి స్టైల్ తోడైతే మ్యాజిక్, నీ స్మైల్ లో మెరుపు చూస్తే లాజిక్. అడ్రస్ ఒకటే గుర్తుంచుకో, కాస్మోడెన్. ఈ బ్యూటీ సెగ్మెంట్ కాస్మోడెన్, పర్ఫెక్షన్ కి పర్మనెంట్ కాస్మోడెన్. కలితేని ఫోటోలో కూడా మెరిసిపోవాలి న్యాచురల్ గానే, నీ ఫేస్ తళతళలాడాలి. పిగ్మెంటేషన్ అయినా డల్ స్కిన్ అయినా బై బై చెప్పే ఒక్క సిట్టింగ్ లోన. లేజర్ టచ్ తో లైఫ్ మారుతుంది, నీ స్కిన్ టోన్ చూసి సిటీ మురిసింది. ఎక్స్ పట్టు చేతిలో నీ అందం సేఫ్, నిజల చూస్తే ఇట్స్ ఏ బ్యూటీ వేవర్. ఎక్స్ పట్టు చేతిలో నీ అందం సేఫ్, నిజల చూస్తే ఇట్స్ ఏ బ్యూటీ వేవర్. Start with the catchy whistle or electronic. Start with the catchy whistle or electronic. Hair fall की का full stop, నీ hair growth का non stop. PRP power roots की బలం స్ట్రాంగ్ గా మారుతుంది ప్రతి కణం. ఊటీ వరందలో ఇది కొత్త ట్రెండ్, నీ పర్సనాలిటీకి బెస్ట్.
డీల్ చేస్తే వాళ్ళు మైట్ బి అలా కాదు ఇంకొకలాగా చూడొచ్చు. ప్రతిదానికి ఒక కోణం ఉన్నట్టే ఎగ్జామ్షన్స్ ఇవన్నీ ఏమంటే ఒక ప్రాబ్లమ్ ని ఎలా ఐడెంటిఫై చేశారు, చేసే విధానం ఎలా ఉంది. ఒక్కొక్కరికి ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్ ఒకలాగా కనిపిస్తారు, ఇంకొకరికి ఏంటంటే మైట్ బి ఇది కాదేమో ఇంకొకలాగా ఇంకొకటి అయితే ఇది ఉండొచ్చు అని వాళ్ళు చేసే డిఫరెంట్ విధానం వేరు. ఎందుకంటే మీరు ఏ ట్రీటింగ్స్కి వెళ్ళినా కూడా టాబ్లెట్స్ అనేవి కాంపోజిషన్స్ అనేవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒకటి ముందు ఫస్ట్ ఏమో హైడోస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కొన్ని క్లినిక్స్ లో హాస్పిటల్స్కి వెళ్తుంటారు కదా డిఫరెంట్ టాబ్లెట్స్. ఫస్ట్ స్టార్టింగ్ కి హైడోస్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. లేదు కొంతమంది ఏం చేస్తారు నిదానంగా తక్కువ డోస్ స్టార్ట్ చేసి ఏమో ఎక్కడైనా క్యూర్ అవుతుందేమో కష్టం. ఎందుకంటే అందుకనే జీరో నుంచే స్టార్ట్ చేస్తాం. బికాస్ క్లైంట్ స్కిన్ రియాక్ట్ అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతుంది తెలియదు కాబట్టి. సో థెరపీస్ అనేవి లేజర్ థెరపీస్ ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ నీడిల్ థెరపీస్ ఉంటాయి, ఇన్ఫ్యూజన్ థెరపీస్ ఉంటాయి. అంటే స్కిన్ లో మనం ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ ఇన్ఫ్యూజ్ చేయాలి, ఎలా ఇన్ఫ్యూజ్ చేయాలి అట్లాంటి ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి. లేజర్ థెరపీస్ ఉన్నాయి, ఎక్స్ఫోలియేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిఫరెంట్ థెరపీస్ అనమాట. చూపించుకుంటే ఆ కన్సర్న్ కి మీకు ఏదైనా డెఫినెట్ గా ప్రైసింగ్ డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. మన వీకనెక్ట్ తరఫున లేదా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్క్రీన్ షాట్ తీసుకొస్తారో సో వాళ్ళకి స్కిన్ ఎగ్జామినేషన్ ఆర్ హెయిర్ ఎగ్జామినేషన్ కన్సర్న్స్ ఏదైనా కూడా వాళ్ళకి మేము ఫ్రీగా చూస్తాము. ఇవన్నీ రెండు లేకపోతే డిస్కౌంట్స్ ప్రైసింగ్ లో డిస్కౌంట్స్ ఉంటుంది. అప్రాక్సిమేట్ 20% దాకా డిస్కౌంట్ ఇస్తాము ఎవ్రీ. సో మీరు ఈ స్క్రీన్ షాట్ ఎవరికైనా షేర్ చేయండి. కన్సర్న్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళ స్క్రీన్ షాట్ షేర్ చేసినా కూడా వాళ్ళకి కూడా డిస్కౌంట్స్ ఇస్తాము. సో ఎవరైతే రిపోర్ట్ చేశారో వాళ్ళకి కూడా బెనిఫిట్స్ ఉంటాయి, తీసుకునే వాళ్ళకి ఉంటాయి, ఇచ్చే వాళ్ళకి కూడా ఉంటాయి బెనిఫిట్స్. సో అడ్రస్ వచ్చి ముకుంద నిలయం అండి, బిల్డింగ్ చపరాల వారి వీధి, సీతారాంపురం సిగ్నల్ దగ్గర, ఏరియా రోడ్డు ఆపోజిట్ యూనియన్ బ్యాంక్, ఐకాన్ పబ్లిక్ స్కూల్ యూనియన్ బ్యాంక్ ఇట్లా ఉన్నాయి. సో దాని ఆపోజిట్ లైన్ లో సెకండ్ బిల్డింగ్. మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే వస్తుంది, చూసుకోండి, కాల్ చేయండి, ప్రీ అపాయింట్మెంట్స్ తీసుకోండి. ముందుగానే వచ్చే ముందు అపాయింట్మెంట్స్ తీసుకొని రండి. ఈ ఆఫర్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. డైట్ ఫస్ట్ అయితే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి. కార్బోహైడ్రేట్స్ అంటే దేంట్లో ఉంటాయి? అంటే రెగ్యులర్ గా తినేదే కానీ రెగ్యులర్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇంక్లూజన్ చాలా ఇంపార్టెంట్. మనం డైలీ తినేది మనం తగ్గించలేక ఉంటే హ్యాపీస్ వచ్చేసాయి కాబట్టి. సో కొత్తగా మీరు ఇదే ఆఫ్ చేసుకోండి, ఇలాగే ఉండండి అని చెప్పడం కంటే ఏదైతే ఇంక్లూడ్ చేసుకుంటే మీకు పెట్టారో డైలీ హాట్ వాటర్ తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. టాక్సిన్స్ ఎక్కువ ఉంటే బాడీలో కూడా ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. మెయిన్లీ స్కిన్ కన్సర్న్స్ మీకు తెలిసిందే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దాంట్లో స్కిన్ కన్సర్న్, హెయిర్ కన్సర్న్స్ కూడా ఉంటాయి. టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయి. సో టాక్సిన్స్ రిలీజ్ అవ్వాలంటే ఏం చేయాలి? వాటర్ ఎక్కువ తీసుకోవాలి. సో మనకి ఎక్స్క్రిటరీ ఆర్గాన్ రెండే, ఏమేంటి? లింఫ్ స్కిన్. సో లింఫ్ ద్వారా రావాలి, లేదంటే త్రూ స్కిన్ స్వెట్ రూపంలో రావాలి. సో వాటర్ ఎక్కువ తీసుకుంటే చెప్పుకొని వస్తుంది. అయితే హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అంటే హాట్ వాటర్ బెటర్ ఆప్షన్, కోల్డ్ వాటర్ తక్కువ. అయినా కూడా ఇష్టం ఉంటే తాగొచ్చు, వద్దని నేను లేదు, దానివల్ల ప్రత్యేకంగా డ్యామేజ్ ఏం లేదు. బట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేయండి, హైడ్రేటింగ్గా ఉండండి. హైడ్రేటింగ్గా ఉంటే గ్లో బాగుంటుంది, చాలా అందంగా ఉంటారు, చూడగానే మెరుస్తుంటారు. అదే మనకి మెటబాలిజం చాలా ఇంపార్టెంట్. మనకి బాడీ మెటబాలిజం చాలా ఇంపార్టెంట్. అంటే మన హైట్ వెయిట్ ఫ్యాట్ కంటెంట్స్ అన్నీ ఉన్నాయి. ఉన్న ఫ్యాట్లో కొలెస్ట్రాల్ ఉందా, సాచురేటెడ్ ఉందా, అన్సాచురేటెడ్. అంటే ఇదంతా మళ్ళీ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందని నేను లైట్గా చెప్తున్నాను. సో కౌన్సిలింగ్లో మీకు ఇవన్నీ కవర్ అవుతాయి. వాటర్ ఎక్కువ తీసుకుంటే ఫ్రూట్స్ బాగా తినండి. అంటే మీరు రైస్ అనేది కార్బోహైడ్రేట్, కంప్లీట్ కార్బోహైడ్రేట్. సో రైస్ మీ హైట్ వెయిట్ బట్టి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అంతే క్వాంటిటీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సార్కి ఒక డైట్ ఉంటుంది, మీకు ఒక డైట్ ఉంటుంది. అంటే సేమ్ హైట్ సేమ్ వెయిట్ అందరూ ఈక్వల్గా ఉన్నారు కదా. సో నా హైట్ సపరేట్, నా వెయిట్ సపరేట్. మా ఇద్దరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్. మన మెటబాలిజం ఎట్లా జరుగుతుంది అంటే మన బాడీ ఎంతలా తీసుకుంటుంది, అసలు ఏం తీసుకోవట్లేదు అనేది మనకి మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు కొంతమందికి మిల్క్ అనేది పడదు, లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు అనమాట. కొంతమంది మిల్క్ పడదు. సో మిల్క్లో తీసుకుంటే వాళ్ళకి డైరియా కానీ అట్లా నీట్గా కొంతసేపు వరకు ఆకలి వేయదు మిల్క్ తీసుకుంటే. సో లాక్టోస్ అనేది కొంచెం ఆకాలన్నమాట.
అది ఈచ్ టైప్ ఆఫ్ బాడీ ఒకలాగా రియాక్ట్ అవుతుంది. అందరికీ ఒకటే డైట్ చెప్పలేదు. కార్బోహైడ్రేట్స్ అనేది అప్పుడు మీరు ఏం చేయాలంటే మీల్స్ తీసుకునేటప్పుడు రైస్ తక్కువ, కర్రీస్ ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? సో కర్రీస్ ఏంటంటే లీఫీ వెజిటబుల్స్ కంపల్సరీ వీక్లీ థ్రైస్ ఉంటాయి. 3 times కంపల్సరీ ఆకుకూర తీసుకోవాలి. మీరు రోజు ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ప్రోటీన్స్ ఎట్లా ఉంటాయి, ప్రోటీన్స్ వైటమిన్స్ ఇవన్నీ వాటి గ్రీన్స్ ఎక్కువ తీసుకుంటేనే మనకి బ్లడ్ అనేది ఎక్కువ పడుతుంది అన్నమాట. పొమ్మగ్రనేట్ అట్లా ఈ డైట్ అనేది ఉంటుంది మనకి. సో కార్బోహైడ్రేట్స్ అన్ని ప్రోటీన్స్ విటమిన్స్ రోజు కంపల్సరీ డైలీ ఒక ఎక్కువ తీసుకోవాలి. ఒక ఇస్తుంది మంచి ప్రోటీన్. ఆయిల్స్ అయితే నేను అసలు నో చెప్తాను. ఆయిలింగ్ అసలు మేము రికమెండ్ చేయండి. అందుకనే మీరు ఆయిల్స్ అన్నా నేను ఆయిల్ తర్వాత చెప్తాను, ముందు షాంపూ చెప్తాను అన్నాం కదా అది. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ లో షాంపూ చేయండి. డైలీ చేసే వాళ్ళు సెకండ్ డే ఓన్లీ వాటర్ తోనే చేయండి. షాంపూ అనేది ఎక్కువ ఆల్టర్నేట్ డేస్ లో ఉండాలి. ఎందుకంటే నేచురల్ ఆయిల్స్ ప్రొడ్యూస్ అవుతాయి, మన గాడ్స్ గిఫ్ట్ అది. సో నేచురల్ ఆయిల్ ప్రొడ్యూస్ అయినప్పుడు మీరు డైలీ షాంపూ చేస్తుంటే నేచురల్ ఆయిల్ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఏమైతే స్కిన్ డ్రై ఆయిల్ అప్లై చేయకపోతే అంటే జనరల్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? బాగా ఇప్పుడు మీకు ఆయిల్ ప్రొడ్యూస్ అయినట్టు సర్కి ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వదు నెక్స్ట్ డే. మీది డ్రై స్కాల్ప్ అయి ఉండొచ్చు, సర్ది ఆయిల్ స్కాల్ప్ అయి ఉండొచ్చు. ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కాల్ప్ అండ్ స్కిన్ టోన్. నా స్కిన్ టోన్ వేరే, మేడం స్కిన్ టోన్ వేరే ఉంటుంది. ఒక్కరికే అదే చేయాలని ఏం లేదు. అంటే కన్సల్టేషన్కి వస్తే మీది ఏ ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ అనేది మనం టెస్ట్ చేయగలము. ఇలా డైరెక్ట్ చూసి కూడా మనం స్కాల్ప్ చెప్పలేము. ఓన్లీ మైక్రోస్కోపిక్ ద్వారానే మన స్కాల్ప్ ఎట్లా ఉంది, దాని కండిషన్ ఏంటని మైక్రోస్కోపిక్ లో, అది మేము కూడా డైరెక్ట్ గా చూసి చెప్పలేము, మాది కూడా చెప్పలేము. మైక్రోస్కోపిక్ లో చూస్తేనే మనకి ఆయిలీనా డ్రైయా. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి త్వరగా హెయిర్ లో సీబమ్ సెక్రెట్ అవుతుంది. అదేంటంటే సీబమ్ అనేది మనకి ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఆలోచిస్తున్న వాళ్ళకి ఎక్కువ ఆయిల్ సెక్రెషన్స్ ఉంటాయి అన్నమాట. అట్లా ఉన్నా కానీ ప్రాబ్లమే. స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి. ఎందుకు వస్తుంది? స్వెట్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు టెన్షన్ లో ఉన్నాము, మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆటోమేటిక్ గా మన బాడీ నుంచి ఒక ఆర్డర్ వస్తుంది. మనం ఎంత స్నానం చేసినా ఎంతసేపు అయింది స్నానం చేసిందని కాదు, టెన్షన్ పడితే మనకు వచ్చే ఆర్డర్ స్మెల్ వస్తుంది. అందరూ బిజినెస్ వాళ్ళే స్ట్రెస్ ఉంటుంది, అది నార్మల్. అలాగే హెయిర్ లో కూడా వస్తుంది. అది అనేది మన ఫేస్ మీద, మన హెయిర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సనల్ కేర్. సో ఇది అంతా కూడా డెడ్ థెరపీ. సో ఇది పెయిన్లెస్. నేను ఇలా పిస్తే దీనికి నొప్పి ఉండదు, కానీ పెయిన్ ఎక్కడ వస్తుంది? రూట్స్ కి. అది బ్లడ్ కాంటాక్ట్ లో ఉంటది కాబట్టి. సో ఆయిలింగ్ అనేది ఇక్కడే ఉండాలి. ఇదంతా కూడా వేస్ట్. చేసుకున్నట్టే చేసుకోకపోయినా ఒకటి, కానీ స్ప్లిట్ ఎండ్స్ వస్తున్నాయి, ఫ్రీజీగా అయిపోతుంది అంటే మనం యూజ్ చేసే షాంపూస్ లో pH ఎక్కువ ఉంటే స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి, అంటే ఓవర్ డ్రైనెస్. సో అందుకని షాంపూస్, మెడికేటెడ్ షాంపూస్ ఏంటంటే pH ని బ్యాలెన్స్ గా ఉంచుతారు కాబట్టి, ఓవర్ సర్ఫెక్టెన్స్ ఉండదు కాబట్టి. అందుకనే మీరు డామెట్ బ్రాండ్స్ ఏదైనా తీసుకోండి, మీకు నొరగ అనేది ఎక్కువ రాదు. వాడు నొరగ పెట్టాడు అంటే దానికి కెమికల్స్ యాడ్ చేయాలి. సో అందుకని అవి నొరగ బిజినెస్ పోలేదు అనుకుంటారు. మళ్ళీ ఆయిలింగ్ చేసుకొని బయటకి వెళ్ళదు. జస్ట్ బాగా ఎక్యుమిలేట్ అయిపోతుంది. మనం చేసే షాంపూ బేసిక్లీ 2 days ఒకసారి, కొంతమంది 3 days ఒకసారి చేసే హ్యాబిట్ ఉంటుంది, కొంతమంది వీక్లీ వన్స్ చేసే హ్యాబిట్ ఉంటుంది, కొంతమంది 10 days కి ఒకసారి చేస్తారు. అలా చేస్తే మొత్తం స్కాల్ప్ అంతా డస్ట్ అక్యూములేట్ అయిపోయి మీకు డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇవన్నీ కంప్లైంట్స్ ఉంటాయి. అందుకే వీక్లీ అట్లీస్ట్ మినిమం 3 times అయినా కంపల్సరీ హెయిర్ వాష్ చేయాలి. మనకి వీకెండ్ వాళ్ళకి ఇచ్చే బెస్ట్ టిప్ అనమాట. సో ఎవరైనా మీకు వారానికి ఒకసారి చేస్తుంటే కంపల్సరీ వారానికి 3 times అయినా హెయిర్ వాష్ చేయాలి. ఆల్టర్నేట్ డేస్ లో చేయాలి. గర్ల్స్ అంటే కొంచెం ఒక వీక్లీ 5 అన్నా చేస్తారు, కానీ వాళ్ళు కొంచెం లాంగ్ హెయిర్ ఉంటుంది, ఆరాలంటే ఒక కష్టం. బట్ మీరు చాలా ఈజీగా తడి హెయిర్ తో బయటికి రావద్దండి ఎవరు. చాలా చాలా డెలికేట్ గా ఉంటుంది. ఆయిలింగ్ పెట్టుకున్నప్పుడు హెయిర్ వెట్టిగా ఉన్నప్పుడు చాలా డెలికేట్ గా ఉంటుంది. కోమ్ చేయొద్దు, బ్యాక్ కోమింగ్ అంటాం, దువ్విన చోటే దువ్వద్దు. సరేనా? ఇవన్నీ కూడా కొంచెం మనం నేర్చుకోవాల్సింది, రెగ్యులర్ గా పాటించండి. తెలియంది కూడా ఇలా అయితే చుట్టూ వస్తుందని అందరికీ తెలుసు, అయినా కూడా చేసుకుంటారు. ఎందుకంటే అది కొంచెం మన స్టైలింగ్ లో వన్ ఆఫ్ ద పార్ట్. బట్ చేసుకునే స్టైలింగ్ లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటే బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్? చాలా మంచి మంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఈ పార్ట్స్ ఎర్లీగా కాంటాక్ట్ ఇవాళ 19 years కి 20 years కి వచ్చేస్తుంది బట్టలు. ఎంతమంది చూస్తుంటారు 19-18 years లోనే బట్టదల? మీ ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ చూస్తుంటారు కదా, వాళ్ళు ఏం వచ్చేసి 17-18 years. కానీ బట్టదల రావడం వల్ల చిన్నపిల్లలా కనిపిస్తారా? కనిపించారు, పెద్దలా కనిపిస్తారు. బట్టదల వైటమిన్ డెఫిషియన్సీ. గ్రే హెయిర్ ఎందుకు వస్తుంది అంటే వైటమిన్ డెఫిషియన్సీ యూజ్ చేసే షాంపూ వస్తుందో ఒక వన్ ఆఫ్ ద రీజన్. ఆ తడి హెయిర్ తో బయటకు వచ్చేస్తారా, సన్ ఎక్స్పోజర్, మెలనిన్ తీసేస్తారు. సో ఆరిన తర్వాతే రండి అది చెప్తున్నా. నెక్స్ట్ ఇది మినిమల్ ఇంట్లో ఇది మాత్రం మేమైనా కూడా ఫాలో అవుతున్నాం, అయినా కూడా మాకు ఏం రికవర్ లేదు అనుకుంటే కనుక వైటమిన్ డెఫిషియన్సీ ఒకసారి